నెల్లూరు జిల్లా కావలి ముసునూరు జగనన్న మెగా లేఅవుట్లో పక్కా గృహాలు మరీ దుర్మార్గంగా నిర్మించారని టీడీపీ కావలి ఇన్ఛార్జి మాలపాటి సుబ్బనాయుడు టీడీపీ నాయకులు తెలిపారు. జగనన్న మెగా లేఅవుట్లో పక్కా గృహాలు నాసిరకంగా నిర్మించారని, కురిసిన చిన్న వర్షాలకే కూలిపోయినట్లు తెలుసుకున్న కావలి టీడీపీ ఇన్ఛార్జి మాలపాటి సుబ్బనాయుడు టీడీపీ నాయకులు శుక్రవారం పక్కా గృహాలను సందర్శించారు. కోట్ల రూపాయలు వెచ్చించి పేదలు నివసించే ఇళ్లను ఇంత దారుణంగా నిర్మిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కావలిలోని హౌసింగ్ ఈఈ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అక్కడ ఈఈ లేకపోవడంతో ఫోన్ చేశారు. జగనన్న లేఅవుట్పై మాట్లాడేందుకు వచ్చామని చెప్పారు. ఎంత సమయం ఎదురుచూసినా ఈఈ రాకపోవడంతో మళ్లీ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. 2 హౌసింగ్ ఏఈలు ఉండగా వారు కార్యాలయానికి రాలేదు. ఫోన్ చేస్తే ఎత్తలేదు. దీంతో టీడీపీ ఇన్ఛార్జి మాలపాటి సుబ్బనాయుడు, టీడీపీ నాయకులు వంటవార్పు కార్యక్రమంతో నిరసన తెలిపారు. హౌసింగ్ ఈఈ వచ్చి సమాధానం చెప్పే వరకు కార్యాలయం వద్ద నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. ఒక 2 గంటల ముందు మేము జగనన్న కాలనీకి పోయి రావడం జరిగింది. అక్కడ జరిగిన అవినీతి, అక్కడ జరిగిన దుర్మార్గం మా కళ్ళారా మేము చూసాము. ఆ దుర్మార్గాన్ని చూసి తట్టుకోలేకపోయాము. నేరుగా హౌసింగ్ ఆఫీస్కి వచ్చాము. ఏమైందయ్యా, ఈ లేఅవుట్ ఈ విధంగా ఉంది ఏంది అని అడగడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని అడగడానికి వచ్చాం. ఏ అధికారి ఇక్కడ లేరు. మేము వచ్చి 2 గంటలు ఈ గారికి ఇన్ఫార్మ్ చేశారు. ఫస్ట్ ఫోన్ రింగ్ అయింది. సార్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినారని చెప్పారు. స్విచ్ ఆఫ్ చేశారు. ఇద్దరు జైలు ఫోన్ రింగ్ అవుతున్నాయి, లిఫ్ట్ చేయడం లేదు. మేము ఒకటే, మిమ్మల్ని కొట్టడానికి తిట్టడానికి రాలా. మేము ఏందయ్యా ఈ దుర్మార్గం, ఏందయ్యా ఈ జగనన్న లేఅవుట్లో జరిగే అవినీతి, ఈ దుర్మార్గాన్ని ఏం చేయాలయ్యా? అసలు జగనన్న కాలనీ ఎన్ని కాలనీలు కడుతున్నారయ్యా? అది ఎన్ని ఎకరాలయ్యా? దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతయ్యా? 200-250 కోట్లు పెట్టి కడుతున్నారే, దేనికి కడుతున్నారయ్యా? ఈ ఇళ్లలో పేదవాళ్ళు ఉండేదానికేనా? అడగదని వచ్చాం. మేమేం వాళ్ళని కొట్టేదానికి తిట్టేదానికి కాదయ్యా. పేదల ప్రాణాలు కాపాడండి అయ్యా, కొంచెం శుభ్రంగా కట్టించండి అయ్యా. క్వాలిటీ లేదయ్యా. చిన్నపాటి వర్షం వస్తేనే కూలిపోయినాయ్యా. పెద్ద గాలి వాన వచ్చి ఎడిపోతాయి. రేపు దాంట్లో పేదలు ఏ విధంగా ఉండాలి? నిన్న చూసాము సామాజిక సాధికారిక బస్సు యాత్ర. దేనికి చేశారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ. ఎక్కడ కట్టే ఇళ్ళు ఊరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి. అది తెలీదా మీకు? సిగ్గు ఉందా? మీకు శరం ఉందా? వైసీపీ ప్రభుత్వానికి మీ ఈ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి ఉందా? మీ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా? నీకు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ లేఅవుట్ మీద ఎంక్వైరీ చేయించండి. ఈ లేఅవుట్ లో జరిగిన నాణ్యతని విజిలెన్స్ ఏసీబీకి వేసి క్వాలిటీ కంట్రోల్కి ఇచ్చి చెక్ చేయించండి. దాంట్లో జరిగిన అవినీతి బయటికి తీయండి. మీరు క్వాలిటీ కంట్రోల్ వేయండి, టెస్టుకు పంపించండి. సిమెంట్ వేసారా, బూడిద వేసారా? గీరితే రాలిపోతున్నాయి. సంస్థలకి బండలు పెట్టుకుని ఇరిగిపోతున్నాయి. దాంట్లో పేద ప్రజలు ఏ విధంగా ఉండాలి? మీకు పేదలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటే ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు? నిన్ను లాస్ట్ టైం ఒక్కసారి 2019 ఎలక్షన్లో గెలిపించిన దానికా 30 ఎకరాలు 5,000 ఇల్లు నాశనం చేస్తున్నారు. ఒక మంచి లేఅవుట్ ని దుర్మార్గంగా నాసిరకంగా కడతా అని అడగడానికి వస్తే ఏ అధికారి లేడు. అధికారి వచ్చినా పోయే పని లేదు. వంట వారి కార్యక్రమం పెట్టించాను. ఇక్కడ అందరికి మంచి భోజనం అంటే ఏమి లే, వైట్ రైస్, సాంబార్ తిని చెట్టుగానే కూర్చుంటాం. అధికారి రావాలి, సమాధానం చెప్పాలి, ఇక్కడి నుంచి పోవాలి. ఎంత కాస్ట్? ఆ లేఅవుట్ ఎన్నిళ్ళు కడుతున్నావు? ఎన్ని ఎకరాలు? ఎవరు కడుతున్నాయా? ఇక్కడ ఉండేది ఆయనే, ఆయనే, ఆయన కింద 2 జైలు. అన్నిళ్ళు 4 మీరు పర్యవేక్షణ చేసేది. పర్యవేక్షణ చేయండి, బాగా క్వాలిటీ చూడండి. మేము అందుకొని మేము అడిగేదానికి వచ్చి సమాధానం చెప్పండి. సంతోషంగా మేము పోతాం. మీరు వచ్చేంతవరకు ఇక్కడే ఉంటామని తెలియపరుస్తాం. జగనన్న మెగా లేఅవుట్ ని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాలపాటి సుబ్బనాయుడు గారి ఆధ్వర్యంలో మరి సందర్శించడం జరిగింది. ఆ సందర్శనార్థం అక్కడ చూసినప్పుడు ముందు రోజున 2 రోజుల ముందు అఖిలపక్షంగా తెలుగుదేశం పార్టీ కూడా చూసినప్పుడు అక్కడ ఉండే పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. మీడియా సోదరులందరూ కూడా తెలుసు. మేము చెప్పేది ఒకటే, అయ్యి ప్రజలు కాపురం ఉండేదానికి కట్టిన ఇళ్ళు కాదు. కేవలము
డబ్బు దోచుకునే దానికోసమే ఏర్పాటు చేసిన ఇళ్ళు తప్ప ఆయన చెప్పినట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సామాజిక సాధికార సభ ఏదో నిర్వహించారు నిన్న. దానికోసం కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వచ్చే స్పెషల్ ఫండింగ్ని ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండింగ్ని ఏ విధంగా దోచుకోవాలనే దానికోసం ఏర్పాటు చేసినట్టు జగనన్న మోసపు లేఅవుట్లు అవి కేవలం జగనన్న స్వాహా లేఅవుట్లు తప్ప ప్రజలు ఎవరు అక్కడ పోయి కాపురం ఉండే పరిస్థితి లేదు. ఒకవేళ ఉండినా ఆ ప్రజలు ఏదన్నా వర్షాకాలంలో తుఫాను వర్షం వస్తే వాళ్ళ ప్రాణం మీదకు తెచ్చుకునే పరిస్థితులు అక్కడ కనపడతా ఉన్నాయి. కేవలం మేము ఇన్ని ఇళ్ళు కట్టామని చూపించుకునే దానికోసంగా 32 లక్షల ఇళ్ళు చెప్తున్నాడు సీఎం గారు. కట్టామనే దానికి చూపించుకోవడానికి ఏర్పాటు చేసిన కాలనీలు, అంతేకాకుండా దాంట్లో భూమి మీద అయితేనేమి అలాగే దాని గ్రావెల్ మీద అయితేనేమి ఇళ్ళు కట్టేటప్పుడు లంచాల రూపంలో అయితేనేమి మొత్తం కట్టి అవి పనికి రాని వాటిగా చేసి దాంట్లో ఎవరు చేరకుండా దగ్గరదాపుల కావల్లోనే 150 కోట్లు అవినీతి జరిగింది దాని మీద. అటువంటి లేఅవుట్లని కేవలం మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండే ఎమ్మెల్యేకి ఆయనకి గిఫ్ట్గా ఇచ్చాడు. ఒక 150 కోట్లు సంపాదించుకో, రేపు ఎలక్షన్ ఖర్చు పెట్టుకో, గెలువు అని. మరి ఇటువంటి ఇళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇచ్చినప్పుడు నిన్న సాధికారిక బస్సు యాత్ర మీరు ఎలా చేస్తారండి? ఎవరు పెద్ద పెద్దవాళ్ళంతా వచ్చారు, చూపుడు ప్రభాకరు, ఇంకొక ఆయన సిద్ధిరప్పలరాజు, బేదా మస్తాన్ రావు. వాళ్ళకైనా బుద్ధి సిగ్గు జ్ఞానం లేదా? మరి ఎస్సీ ఎస్టీ బీసీల పేర్లు చెప్పి ఒక సామాజిక వర్గం దోచుకుంటా ఉందా మొత్తం? మనం ఎట్లా మాట్లాడుతాం? సిగ్గుండాలా మనకి, లజ్జుండాలి మనకి ఆలోచన వాళ్ళకి లేదు. అదే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈయన కలవటానికి వస్తే ఇప్పుడు 2 గంటలు అయింది. మరి 2 గంటలైనా ఆయన ఇంతవరకు ఫోన్లో కూడా అందుబాటు కావట్లా. అంటే మనకు అర్థమైంది ఏంటంటే అవినీతి జరిగిందండి అని చెప్పేదానికి మొగ్గు నల్లబోయింది. అతనికి చెప్పలేడు, చెప్పే పరిస్థితి లేదు. అధికారులందరూ కూడా బాధితుల కంటే హీనంగా ఈ ప్రభుత్వంలో బతుకుతా ఉన్నారు. ఇంత హీనమైన బ్రతుకు ఈ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఏ అధికారులు ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా బతుకుండరు. పోయిన 5 ఏళ్ల తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో పోలీస్ స్టేషన్కి పోతే 100 కిరికిరీలు చెప్పేవాళ్ళు పోలీసులు. రెవెన్యూ ఆఫీస్కి వస్తే 100 కిరికిరీలు చెప్పేవాళ్ళు. మన దీని హౌసింగ్ ఆఫీస్కి వస్తే ఇది 6 అంకణాలు ఉందండి, ఇది 3 అంకణాలు ఉంది, ఎడల్పు ఇంత పొడుగు ఇంత అని 100 కొర్రీలు పెట్టేవాళ్ళు. ఏమైపోయారు అధికారులంతా? ఎక్కడ దాకా ఉన్నారు అధికారులంతా? పోలీస్ శాఖ నుంచి క్రింద శాఖ వరకు, రెవెన్యూ శాఖ నుంచి పంచాయతీరాజ్ శాఖ వరకు ఎవరు కూడా ఈ ప్రభుత్వానికి ఎదురు చెప్పే పరిస్థితే లేదే. ఈ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో ఒకవేళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ప్రజలను బతకనిస్తారా? ఇప్పటికే ఎదుర్కొన్న వాళ్ళని మరి చంపుకు తింటా ఉన్నారు. మరి అలాగే మద్యం ద్వారా కొన్ని లక్షల మంది చనిపోతా ఉన్నారు. మరి ఇక్కడికి ఇంతవరకు రాలా అంటే ప్రజల్లో ఉండే నానుడు ఏంటంటే ఈ కాంట్రాక్ట్ తీసుకొని కొన్ని 100 ఇళ్ళు ఈయన కట్టించి ఈయన స్వాహా చేస్తున్నాడు అనేది అభియోగం. దాన్ని అడుగుదామంటే ఈ సిమెంట్ ఏంది, ఈ రాయి ఏంది, ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఇళ్ళు ఏంది, వీటిని అడగాలని, ప్రశ్నించాలని, లేకపోతే ఆయన ఏం చెప్తాడో తెలియాలని, ఈ లేఅవుట్ ఎన్ని ఎకరాలు, ఎంత ప్రాజెక్ట్ ఇదని అడగాలని వస్తే ఇంతవరకు ఆయన అంతులేని వ్యక్తి మరి ఈ రోజున సమాధానం చెప్పే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండే ఏ అధికారికి లేదు. అదేమంటే ఎమ్మెల్యే చెప్పాడండి, ఎంపీ చెప్పాడండి, మంత్రి చెప్పాడండి, ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వచ్చింది ఈ గ్రావెల్ ఎత్తుకునే దానికి మాకు పర్మిషన్ అని చెప్పి పరిస్థితున్న ఈ రోజుల్లో అధికారులకు చెప్పిన ఒకటే, దావన పోయే పశువులకు చెప్పిన ఒకటని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.